తెలుగు నేల నుంచి దేశ భవిష్యత్తును మలచిన ఓ మహానేత. ఆయనే పివి నరసింహారావు, పాములపర్తి వెంకట నరసింహారావు. దక్షిణ భారతదేశం నుంచి దేశాన్ని నడిపించిన తొలి ప్రధాని ఆయన. భారత రాజకీయ చరిత్రలో ఏకైక తెలుగు ప్రధాని కావడం మాత్రమే కాదు, సంక్లిష్ట సమయంలో దేశానికి దిశ చూపిన నాయకుడుగా ఆయన నిలిచారు. భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్న ఆయన పదవికి లభించిన గౌరవం కాదు, దేశం ఆయన సేవలకు ఇచ్చిన శాశ్వత గుర్తింపు. దేశ భద్రతే లక్ష్యంగా త్రివిధ దళాలను బలోపేతం చేస్తూ పోఖ్రాన్ అణు పరీక్షలకు నిశ్శబ్దంగా పునాది వేసిన ధీరత్వం ఆయన పాలనలో స్పష్టంగా కనిపిస్తుంది. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ప్రోత్సహించిన తీవ్రవాదాన్ని ధైర్యంగా ప్రశ్నించి భారత స్వరాన్ని గట్టిగా వినిపించిన దూరదృష్టి ఆయనది. అంతర్జాతీయ మారక ద్రవ్య నిల్వలు పూర్తిగా క్షీణించిన వేళ, దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఓ వ్యక్తి తీసుకున్న ధైర్యమైన నిర్ణయాలు భారత భవిష్యత్తును మార్చాయి. ఆర్థిక సంస్కరణల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపిన ఆ మేధస్సు ఈనాడు ఆధునిక భారతానికి పునాది. పార్లమెంట్లో సంపూర్ణ సంఖ్యాబలం లేకపోయినా రాజకీయ చతురతతో స్థిరమైన పాలన అందించిన అపర చాణక్యుడు ఆయన. అసాధ్యమనే మాటకు అర్థం మార్చిన నాయకత్వం అది. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న నమ్మకంతో తెలుగుతో పాటు 10 స్వదేశీ భాషలు, 7 విదేశీ భాషలు ప్రావీణ్యం సాధించి సాహిత్యం, సంస్కృతికి అమూల్యమైన రచనలు అందించిన బహుభాషా కోవిదుడుగా ఆయన చరిత్రలో నిలిచారు. స్వచ్ఛందంగా తన ఆస్తిని ప్రభుత్వానికి అంకితం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని కఠినంగా అమలు చేసిన నిబద్ధత ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. ఎన్నో విజయాలు, ఉన్నత పదవులు ఉన్న నిరాడంబర జీవితం గడిపిన సాధారణ మహానుభావుడు ఆయన. 2004 డిసెంబర్ 23 ఆ రోజు ఆయన భౌతికంగా మనల్ని విడిచిపోయారు. కానీ ఆయన ఆలోచనలు, ఆయన సంస్కరణలు, ఆయన చూపిన దారి ఇప్పటికీ భారతాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ఆయన జీవితం ముగిసింది, కానీ ఆయన సృష్టించిన చరిత్ర మాత్రం శాశ్వతం. పివి మన తెలుగు టీవీ.